జమ్మూ కశ్మీర్ ను వాన వదలట్లేదు. క్లౌడ్ బరస్ట్ తో ఇప్పటికే అతలాకుతలం కాగా మరోసారి జిల్లాను వడగళ్ల వాన ముంచెత్తింది. ఆకస్మిక వరదలతో రాంబన్ జిల్లా మొత్తం శిథిలంగా మారింది. ఈ సమయంలో వాతావరణ కేంద్రం జమ్మూ కశ్మీర్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇటు ఆకస్మిక వరదలతో కొండ చర్యలు విరిగిపడి విధ్వంసం సృష్టించింది. భారీ కొండరాళ్లు కూలిపోయి కొండ చర్యలు విరిగిపడి ఇల్లు, దుకాణాలు, జాతీయ రహదారులు ధ్వంసమయ్యాయి. సహాయక కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఇటు నేషనల్ హైవేను క్లోజ్ చేశారు అధికారులు. ఎక్కడికక్కడ వాహనాలు నిలిపివేశారు. వేసవి సెలవుల నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ అందాలు చూసేందుకు వెళ్లిన టూరిస్టులు చిక్కుకుపోయారు. పర్యాటకులకు నిర్వాసితులుగా మారిన స్థానికులకు పలు స్వచ్ఛంద సంస్థలు, ఆర్మీ ఆహారం, వైద్య సాయం అందిస్తోంది. ఇక ఉదయం జమ్మూ కశ్మీర్లో క్లౌడ్ బరస్ట్ బీభత్సం సృష్టించింది. ధర్మకుంద్, రాంబన్ జిల్లాలు ఫ్లాష్ ఫ్లడ్స్ తో అతలాకుతలమయ్యాయి. పలు ప్రాంతాలను ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. వరదలకు 3 మరణించగా మరికొందరు గల్లంతయ్యారు. దాదాపు 90 నుంచి 100 మందిని రెస్క్యూ టీం రక్షించింది. ఇక వరదలకు ఇళ్లు దెబ్బతిన్నాయి. వాహనాలు ఎక్కడికక్కడ కొట్టుకుపోయాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించినట్టుగా అంచనా వేస్తున్నారు. అటు హైవేలపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించాయి. వందల మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. దీంతో ప్రజలు అడుగు పెట్టాలంటేనే భయపడుతున్నారు. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా రాంబన్ జిల్లాలో దాదాపు 40 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కొండ చర్యలు విరిగిపడటంతో ప్రధాన మార్గాల్లో రాకపోకలు స్తంభించాయి. బాగ్నా గ్రామంలో ఇల్లు కూలిపోవడంతో 3 మరణించారని పోలీసులు ధృవీకరించారు. 14 ఏళ్ల మొహమ్మద్ అకీబ్, 9 ఏళ్ల సాకిబ్, 75 ఏళ్ల మోహన్ సింగ్ మరణించారు. వీరంతా బాగ్నా పంచాయతీ నివాసితులుగా గుర్తించారు. మరోవైపు చాలా చోట్ల కరెంటు సరఫరా నిలిచిపోవడంతో సహాయక కార్యక్రమాలకు ఆటంకం కలుగుతోందని అధికారులు పేర్కొన్నారు. సుమారు 100 మందిని సహాయక బృందాలు రక్షించినట్టుగా అధికారులు పేర్కొన్నారు. శిథిలాల కింద వాహనాలు చిక్కుకుపోయాయి. పశ్చిమాసియాలోని ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితుల వల్లే జమ్మూలో భారీ వర్షాలు, తుఫాను సంభవించిందని వాతావరణ శాఖ చెబుతోంది. 5 ఏళ్లలో ఇంత భారీ స్థాయిలో వర్షాలు, బలమైన గాలులు వీయడం ఇదే మొదటిసారని పేర్కొంది. ఇదిలా ఉంటే భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు. ఇక రాంబన్లో కొండ చర్యలు విరిగిపడటం వల్ల తీవ్ర ఆస్తి నష్టం సంభవించింది. విపత్తు ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇక జిల్లా అంతటా 2 హోటళ్లు, అనేక దుకాణాలు, నివాస నిర్మాణాలు దెబ్బతిన్నాయి. రహదారులు అన్ని బురదతో నిండిపోయాయి. మహిళలు, పిల్లలను అధికారులు సురక్షితమైన ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో పర్యాటక అందాలు మూసివేశారు అధికారులు. క్లౌడ్ బరస్తో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పైనుంచి వస్తున్న వరద నీటితో చినాబ్ నది ఉధృతంగా మారింది. దీంతో చినాబ్ బ్రిడ్జ్ గేట్లు ఓపెన్ చేశారు అధికారులు. చినాబ్ నదిపై రాఫ్టింగ్, బోటింగ్ ను నిలిపివేశారు. పోలీసులు ప్రత్యేకంగా అక్కడ గస్తీ కాస్తూ పర్యాటకులను అటువైపు వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంత ప్రజలను అలర్ట్ చేశారు. మరో 2 రోజుల పాటు ఇదే సిచ్యువేషన్ ఉంటుందనే వాతావరణ కేంద్రం అంచనాలతో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.